రాజకీయాల్లో నోరు పారేసుకుంటే మొదటికే మోసం వస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. బట్టి విక్రమార్క నన్ను అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అన్నారు. నేను అన్ఫిట్ దేనికి? ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు మీలా 20% 30% కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఏ రోజైనా కాంట్రాక్టర్లు వచ్చి ఆర్థిక శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసినట్లు చరిత్రలో ఉందా అని ప్రశ్నించారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజులలో డిసెంబర్ 30, 31, జనవరి 1 దర్శనానికి ఈడీ రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. 1.8 లక్షల టోకెన్ల కోసం 9.6 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా 2,45,237 మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో మల్లన్న జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. థర్మల్ విద్యుత్ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం 50,000 కోట్ల స్కామ్ను తెరలేపిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. థర్మల్ విద్యుత్ను తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు కొత్త ప్లాట్లు ఎందుకు నిర్మిస్తున్నారని ప్రశ్నించారు.